ఈ ఆధ్యాత్మిక జీవితం అన్నది మరి అంత ఈజీ కాదు. చాలా కష్టపడాలి అనేది. అది చాలా కష్టపడాలి సార్. మళ్ళీ మా ఒకటే గుర్తెట్టుకో, ప్రాపంచిక విద్యని 25 సంవత్సరాలు వెచ్చిస్తున్నారమ్మా. అవునా? అవును సార్. 25 సంవత్సరం వచ్చేదాకా విద్య ఆపరు. ఎలిమెంటరీ అయిపోద్ది, కాలేజీ అయిపోద్ది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. అలా ఒకదాని తర్వాత ఇంకా స్పెషలైజేషన్స్ ఇలాగ ఎన్నో చదువుతున్నారు. 25 సంవత్సరాలు చదువుతున్నారమ్మా ప్రాపంచిక విద్య. ఇప్పుడు అందరూ నేర్చుకునేది ఏంటంటే ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్య ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలమ్మా? చుట్టూ చూసే దాని గురించి నేర్చుకోవడం ప్రాపంచిక విద్య. గుర్తెట్టుకోండి. మన కళ్ళకి కనపడే దాని గురించి నేర్చుకోవడం ప్రాపంచిక విద్య. చుట్టూ కనపడే దాని గురించి నేర్చుకునేది ప్రాపంచిక విద్య. కనపడని దాని గురించి నేర్చుకునేది ఆధ్యాత్మిక విద్య. కనపడేది నేర్చుకోవడం చాలా తేలిక. కనపడంది నేర్చుకోవడం చాలా కష్టం. తేలికైంది 25 సంవత్సరాలు వెచ్చిస్తున్నారే, కనపడని కష్టమైన దానికి ఎన్ని సంవత్సరాలు కేటాయించాలి? మార్నింగ్ జూమ్లో ఒక వారం రోజులు అటెండ్ అయ్యి భీమవరం ఒక నెల వచ్చేస్తే ఆధ్యాత్మిక విద్య అంతా వచ్చేస్తుందా? ప్రాపంచిక విద్యలో సుఖపడగలరేమో, సుఖపడేవి సమకూర్చుకోగలరు, సుఖపడలేరు. సుఖపడే వాటిని సమకూర్చుకోగలరు ప్రాపంచిక విద్యలో. మంచి ఉద్యోగం సంపాదిస్తారు, డబ్బు సంపాదిస్తారు, పెద్ద ప్లాట్ కొంటారు, ఏసీలు వేస్తారు, కార్లు కొంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ దుఃఖం పోదు. అంటే ఇన్నున్నా కూడా దుఃఖం ఉంటే ఉపయోగం లేకుండా పోతాయి. కానీ ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవడం వల్ల ఇన్ని లేకపోయినా శాంతిగా ప్రశాంతంగా జీవించగలుగుతారు. చేత ఆధ్యాత్మిక విద్యలోకి వచ్చాం మనం. దుఃఖం లేకుండా చేసుకునేటువంటి విద్య. ఎంత కష్టపడాలి, ఎంత నేర్చుకోవాలి. ఓసారి బెమరు వచ్చేస్తే సరిపోద్దా? ఓ వారం రోజులు ఇందులో వేసేసి ఇనేస్తే వచ్చేస్తుందా? ప్రాపంచిక విద్యలో ప్రతి సంవత్సరం ఎన్ని పుస్తకాలు కొంటున్నారు, టెక్స్ట్ బుక్స్ కొంటున్నారు, ఎన్ని సబ్జెక్టులకు సంబంధించి నోట్ బుక్స్ కొంటున్నారు. అలా ప్రతి సంవత్సరం ఎన్ని పుస్తకాలు ఉంటున్నాయి. ఆధ్యాత్మికంలో ఒక డైరీ పెట్టుకోమంటే ఎంత ఆలోచిస్తున్నారు, ఎంత కక్కుర్తి పడుతున్నారండి. మీ దుఃఖాన్ని తొలగించే విద్య నేర్చుకోవడానికి ప్రాపంచిక విద్యలో మటుకు పుస్తకాలు ఎందుకు, రాసుకోవడం ఎందుకు? మానేయచ్చుగా, ఇనేసి వెళ్ళిపోవచ్చుగా. రాసుకోకుండా ఎలా వీలవుతుంది నేర్చుకుంటున్నప్పుడు? వంద సార్లు విన్నది ఒక్కసారి రాసుకున్నది సమానం. దానికి ఎన్ని ఇంత ఖర్చు పెడుతున్నారు ఒకటో క్లాసు నుంచి ఆ పుస్తకాల కోసం. ఆధ్యాత్మికలో ఏం ఖర్చు పెడుతున్నారు? ₹1000 పెట్టి పత్రిక పుస్తకాలు ఒక్కటి కొనండి చాలంటారు. ఎంత ఆలోచిస్తారో. అద్భుతమైన పాయింట్లు, అద్భుతమైన విద్య ఇచ్చారు ఆయన. చెప్పే ఉత్తినే చెప్పట్లేదు, ఇది సరదాకి చెప్పట్లా, మీకోసమే చెప్తున్నాం. కష్టం అవుతే డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు.
జ్ఞానం సంపాదించుకోవడం కష్టపడరే, కష్టమే రాదు. చేత కష్టపడండి, జ్ఞానం సంపాదించండి. ప్రాపంచిక విద్యలో మీరు సంపాదించేవన్నీ అశాశ్వతం. ఆధ్యాత్మిక విద్యలో మీరు సంపాదించే జ్ఞానం శాశ్వతం. మీరు శరీరం వదిలాక ఆత్మైన మీకు కూడా ఈ ప్రాపంచిక విద్య నేర్చుకుని సంపాదించిన ఒక్కటి రాదు మీకు కూడా. కానీ మీరు చనిపోయిన తర్వాత ఆత్మైన మీకు కూడా ఈ ఆధ్యాత్మిక విద్యలో నేర్చుకున్న జ్ఞానం కూడా వస్తుంది. ప్రాపంచిక విద్యలో ఎంత గొప్పవాడైనా ప్రాపంచికంలో అదో లోకాల్లోనే ఉంటాం. అదే ఆధ్యాత్మిక విద్యలో గొప్పవాడవుతే, ఆధ్యాత్మిక మార్గంలో గొప్పవాడవుతే ఎంతో ఉన్నతమైన ఊర్ధ్వలోకాలు చేరుకుంటాం. ఒకటి రెండు కాదండి, కొన్ని వందలు కాదండి, లక్షల లాభాలు ఉన్నాయి. చెప్తే అర్థం చేసుకోరు, రాసుకోరు, ఊరికి వినేస్తారు. వినేస్తే సరిపోతుందా? పుస్తకాలు కొనరు, టైం కేటాయించరు. 27 రోజులు ఆ ప్రాపంచికానికి కేటాయించమంటున్నా, 3 రోజులు ఆధ్యాత్మికానికి కేటాయించలేరు ఆ విద్య నేర్చుకోవడానికి. ఎంత తెలివి తక్కువ. ఇక్కడి నుంచైనా కష్టపడండి. ఆధ్యాత్మిక విద్యలో నిష్ణాతులు కండి, మీకంటా గొప్పవారు ఎవరు లేరు. ఎప్పుడూ సంతోషంగా, శాంతిగా, ఆనందంగా కూడా ఉండగలుగుతారు. థ్యాంక్ యూ.